హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి హోమ్ రెమెడీ చెప్పబోతున్నానండి. మన ఇంట్లో ఎక్కువగా దోమలు ఉండటం వల్ల మనం ఆల్ అవుట్స్ అన్నీ వెలిగిస్తాం, కానీ ఇది వెలిగించి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఒక కొబ్బరి చెప్పుని కాల్చానండి స్టవ్ మీద ఆన్ చేసుకొని. ఇప్పుడు దాన్ని కాలిన తర్వాత దాని పొగను మాత్రమే, పొగ ఉండగానే దాని మంటని మాత్రం ఆపేసాను. ఇప్పుడు దీనికి కావాల్సింది బిర్యానీ ఆకులు, సాంబ్రాణి, అది ఉంది చూడండి, అది చిన్నది సాంబ్రాణి, అలాగనే లవంగాలు, ఇది నెయ్యండి, అలాగే పచ్చకర్పూరం. ఇప్పుడు కొబ్బరి పీస్ని కాలుతున్న కొబ్బరి చెప్పులో వేశాను, ఎందుకంటే దీనివల్ల మరి కొంచెం మంట అనేది తొందర రాదు. ఇప్పుడు బిర్యానీ ఆకులు వేశాను. ఇప్పుడు దీనిపైన సాంబ్రాణి, ఆ గడ్డను చూసారా, అలాగే ఇప్పుడు లవంగాలు, ఈ లవంగాలు అన్నింటిని వేసుకున్నాను. అలాగనే ఇప్పుడు సాంబ్రాణి, ఈ చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ సాంబ్రాణి కూడా ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పచ్చకర్పూరం కూడా దానిలో కొంచెం వేసుకున్నాను. పచ్చకర్పూరం బిళ్ళలు, ఇది మంచి వాసన వస్తుంది, ఇల్లంతా కూడా సువాసన భరితంగా ఉంటుంది. ఇప్పుడు దానిలో కొంచెం నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకొని దానిపైన ఒక చిన్న కర్పూరం బిళ్ళ కూడా పెట్టి ఇప్పుడు దాన్ని వెలిగించాలండి. ఇలా వెలిగించి అది కొంచెం ఈ బిర్యానీ ఆకులన్నీ కూడా బాగా పూర్తిగా కాలేంత వరకు ఆ మంటను అలాగే ఉంచాలి. తర్వాత మంటను ఆఫ్ చేస్తే మనకు ఈ పొగ అనేది వస్తుంది కదా, ఈ పొగ వలన ఇల్లంతా ఏవైతే దోమలు ఉంటాయో అవి వెళ్ళిపోతాయండి. ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉంటుంది. ఇది కూడా సాయంకాలం సమయంలో వేస్తే చాలా మంచిది. ఇలా చేసి చూడండి. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోద్ది, మనకు దోమలు కూడా ఉండవు. చాలా బాగుంటుంది. మనకి ఆల్ అవుట్ పీల్చడం వల్ల మనకి లంగ్స్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే అది చాలా పాయిజన్ కదా. ఇదైతే ఎలాంటి పాయిజన్ ఉండదు. మనకి హెర్బల్గా కూడా మనకి మంచి యూజెస్ ఉన్నాయండి. ఆవు నెయ్యి, అలాగే సాంబ్రాణి, పచ్చకర్పూరము, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా వచ్చేవి, మ్యాన్మేడ్ కాదు. కాబట్టి ఇది చాలా మంచిది, చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఆస్మా ఉన్న వాళ్ళకు కూడా దీనివల్ల ఎలాంటి హాని అయితే ఉండదు, చాలా మంచిదండి. ఒకసారి చూడండి మీరు కూడా వెలిగించి. ఇంట్లో ఎవరికైనా ఆస్మా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇది ఏమీ అంత ప్రాబ్లం ఉండదు. మనం ఆల్ అవుట్ అయితే అలాగనే మనకు కాయిల్స్ వెలిగిస్తాం కదా, మస్కిటో కాయిల్స్, వాటి వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదైతే మాత్రం చాలా మంచిది. చూడండి, ఇలా మంటనైతే ఆర్పేసాను. ఇప్పుడు దీన్ని ఇల్లంతా మూలలా ఈ పొగని అన్ని మూలలా కూడా మనం ఒకసారి అలాగా తిప్పి పెట్టేస్తే, కొంచెం ఒక్క సెకండ్ మనం డోర్స్ అన్నీ వేసేస్తే ఈ పొగ అంతా లోపల వెళ్ళిన తర్వాత అన్ని కార్నర్స్లో, అన్ని మూలల్లో మనం తీసుకెళ్ళి ఈ పొగను చూపిస్తాము. దీనివల్ల దోమలు అనేవి ఇంట్లో ఉండవు, వాసన అనేది చాలా బాగుంటుంది. అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.